ఉపాధి హామీ కూలీలను కులాలుగా విభజించి వేతనాలు చెల్లించడాన్ని కుల వివక్షత పోరాట కమిటీ వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండించింది। ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు। కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో కొండమడుగు నరసింహ, సురపంగ స్వామి తదితరులు పాల్గొన్నారు। విభజనను జాతీయ గ్రామీణ ఉపాధి హామీల కుల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, దళిత్ సోషల్ విక్ మంచ్, అదేవిధంగా గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కుల విభజనను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు, మండల ఎంపీడీఓ కార్యాలయాల ముందు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది। అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఏఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ, అదేవిధంగా కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్యన విభజన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। ఎన్నో త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా 2005 సంవత్సరంలో ఆనాడు పార్లమెంటులో పేద ప్రజల కోసం, వ్యవసాయ కూలీల కోసం, దళిత గిరిజన ప్రజలందరికీ ఉపాధి కోసం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని అనేక రకాలుగా ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। అందులో భాగంగానే ఇవాళ కార్మికులు, కర్షకులు, కులాలకు రైతంగా, మతాలకు రైతంగా ఇవాళ శ్రమను నమ్ముకొని జీవిస్తూ ఉంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఇవాళ కుల విభజన తీసుకొచ్చారు। ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారనే కుల విభజన తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది। అదేవిధంగా ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ కూలీలకు సప్లాన్ చట్టాన్ని లింకు చేస్తూ సప్లాన్ నిధులను ఇవాళ ఉపాధి హామీ కార్మికులకు ఇవ్వాలని ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది। ఇవాళ నెల 2 నెలలుగా ఈ కుల విభజన వల్ల ఇవాళ దళిత గిరిజన కూలీలకు ఇవాళ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు। రెక్కాడితే డొక్కాడని ఈ పేదలు, దళితులు, గిరిజనులు ఇవాళ గ్రామీణ ఉపాధి హామీని ఇవాళ ఆసర చేసుకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది। ఆ పరిస్థితులలో ఇవాళ డబ్బులు పెండింగ్ పడడం వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది। అందుకనే ఈ 3 సంఘాలు ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఏదైతే కుల విభజన తీసుకొస్తా ఉన్నామో వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఏదైతే దళితులకు, గిరిజనులకు పెండింగ్ ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం। సప్లాన్ లింక్ విధానాన్ని రద్దు చేయాలని ఇవాళ ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం।